ఇక్కడ జంప్. ఫ్రాక్ అది లీషి కూడా అదైతే అట్లా దానికి అవార్డు. ఓ ఎల్లు, ఏం కాదు, ఎల్లు ట్రీట్. ఇక్కడ నుంచి వస్తుంది ఉద్దేశమా నువ్వు? అది ఒక్క నిమిషం డాడీ చూడండి దానికి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ లూసీ, హ్యాపీ బర్త్డే టు యూ. బాగుంది నీ డ్రెస్, బాగుంది. ఆ కేక్ కట్ చేద్దాం 5 minutes. ఇప్పుడు బాగుంది. హ్యాపీ బర్త్డే. దా కూర్చో, కమ్ దా దా. నువ్వు కూర్చుంటావు అవి ఇక్కడ మధ్యలో. కూర్చో కూర్చో. హలో కేక్ ఇది. హ్యాపీ బర్త్డే. ఎలిగేలా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. సో మా లూసీ బర్త్డే ఇలా జరుపుకున్నాము ఈరోజు. యాక్చువల్గా డ్రెస్ కోసం వెతికాము, మార్నింగ్ అంతా వెతికాను, దొరకలేదు. ఈవినింగ్ మా పాపతో పాటు వెళ్ళాను. ఒకటి సింధీ కాలనీలో ఒకటి ఉంది పెట్ షాప్, అండ్ వెట్ కూడా ఉన్నాడు అక్కడ, అండ్ గ్రూమింగ్ సెంటర్ కూడా. సో అక్కడ ఈ డ్రెస్ చూసాము, బాగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి జీన్స్ టైప్ లేదు దానికి. సో వేరేవన్నీ ఇలా ట్రెడిషనల్ వేర్స్ లాగా అలా ఉన్నాయి, బట్ అట్లాంటివి వద్దు అని చెప్పేసి ఇక్కడ నేను వెళ్ళినప్పుడు ఇలాంటిది వేస్తే బాగుంటుంది అని ఫంక్షన్స్ అక్కడిక్కడ తీసుకెళ్తుంటాం మేము. మోస్ట్లీ దాన్ని క్యారీ చేస్తాం మేము మాతో పాటుగా ఎవరైనా ఇంటికి వెళ్ళినా కానీ. అన్లెస్ అండ్ అంటిల్ మేము హోటల్స్కి కూడా మేము పెట్ ఫ్రెండ్లీ హోటల్స్ చూసుకొని వెళ్తాము మోస్ట్లీ. అండ్ ట్రావెలింగ్లో కూడా మాతో పాటే ఉంటుంది కార్లో. లైక్ 2-3 days ట్రిప్ అంటే మాత్రం తప్పకుండా మాతోనే వస్తుంది. సో అట్లా వెళ్ళినప్పుడు వెయ్యచ్చు అని చెప్పేసి కలెక్షన్ 3 yearsకి ఏమేమి తీసుకున్నాము అంటే ఒక డ్రెస్ అండ్ బౌల్స్, లైక్ ఫుడ్ బౌల్ ఉంటుంది కదా అక్కడ ఉంది చూడండి కింద. యాక్చువల్గా ఇంతకుముందు మాకు 2 ఆ సైజ్వి కనెక్టింగ్గా దొరకలేదన్నమాట. ఇద్దరు పెద్దగా ఉంటున్నాయి, లేకపోతే అంటే పక్క కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు 2 అని చెప్పేసి పక్కకు అటాచ్డ్ ఉన్నవి తీసుకున్నాము. ట్రై చేసాను 3 years నుండి దొరకట్లేదు, ఇప్పుడు దొరికింది లక్కీగా. అండ్ ఒకటి షాంపూ అండ్ ఒకటి లీష్ కొంచెం పాతగా అయిపోయింది, సో అదొకటి తీసుకున్నాము. ఒక 4,000 వరకు మాకు ఖర్చు వచ్చింది. ఇట్స్ ఓకే. ఎవ్రీ ఇయర్ ఒక 4,000 దాని బర్త్డేకి స్పెండ్ చేస్తాము. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ అంతే అయింది. గ్రూమింగ్ ఈసారి చేయించలేదు, బాత్ అదంతా మేము ఇంట్లోనే చేస్తున్నాం. మా వారు కూడా కొంచెం నేర్చుకున్నారు, నెయిల్స్ ఎలా కట్ చేయాలి అండ్ ట్రిమ్మింగ్ కూడా కొంచెం ఎలా చేయాలన్నది నేర్చుకున్నారు. కాబట్టి కొంచెం అది మాకు 2-3 months 6 months వరకు మాకు అవసరం పడట్లేదు అనమాట.
సో అది కొంచెం ఖర్చు తగ్గింది కదా, సో ఇక్కడ పెట్టాము ఎక్స్పెన్స్. సో ఇలా జరుపుకున్నాము మా లూసీ బర్త్డే. అండ్ కొంచెం లిటిల్ టైర్డ్గా ఉన్నాను నేను ఈరోజు. ఇప్పుడు అన్నం పెట్టేశాను. యాక్చువల్గా కేక్ కూడా మేము డాగ్ కేక్ అనుకున్నాం, కానీ నాకు ఎందుకో భయం ఏంటంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్తో చేస్తారు ఏంటో తెలియక మేము సరే కేక్ అంటే మన అందరి కోసం మన కేక్ అంటే హ్యూమన్స్ తినే కేకే తీసుకొచ్చి కొంచెం దానికి ఒక క్రీమో ఎక్కడో కొంచెం అది ఎక్కువ తినదు కాబట్టి కొంచెం క్రీమ్ అది నాకు ఇస్తామన్నమాట ఎవ్రీ టైం. లాస్ట్ టైం మేము కప్ కేక్ లాగా ఒకటి తెచ్చాము, ఈసారి నార్మల్ కేకే తీసుకున్నాము బ్లూబెర్రీది. సో కొంచెం దానికి కేక్ ఇచ్చాము, తినింది. దాని ట్రీట్స్ ఇవాళ కొంచెం ట్రీట్స్ కూడా ఎక్కువైపోయాయి, బర్త్డే గర్ల్ అని చెప్పి. అండ్ మా బాబు చూడండి రిక్వెస్ట్ చేస్తున్నాడు, పార్టీ అయిపోయిందా ఇంకా లేదా అని. ఎట్లా ఉరికండి చూడండి. ఆల్రెడీ చిప్స్ కేక్ అయింది, ఇంకా ఏం పార్టీ చేసుకోవాలి. అక్కడి నుంచి చూస్తున్నాడు. ఆల్రెడీ చిప్స్ అయిపోయింది కదా, చిప్స్ అయింది, కేక్ అయింది. లేరా తీసేసిన. చోకరు మామూలు. అన్నం పెట్టేశాను, చల్లచారు చేశాను ఈరోజు. మజ్జిగ చారు అంటారు, మజ్జిగ చారులో పకోడీలు వేసాను అండ్ పాలకూర కర్రీ చేశాను. సో ఇప్పుడు కేక్ ఇదంతా తిన్నాక ఎవ్వరు ఎక్కువ తిన్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లూసీస్ బర్త్డే ఈరోజు. అండ్ రేపు ఎల్లుండి ఎలాంటి బ్లాగ్స్ వస్తాయి నాకు తెలీదు. ఐ విల్ ట్రై టు కవర్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ న్యూ, సంథింగ్ గుడ్ ఫర్ యూ పీపుల్. మీ అందరి కోసం మంచి వ్లాగ్స్ తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్ట్ జ్యోతి. అండ్ నా షార్ట్స్ కూడా చూడండి. మోస్ట్లీ చిన్న షార్ట్స్, 1 minute షార్ట్స్ కాబట్టి కొంచెం చూసి ఆదరించి లైక్ కొట్టండి. అండ్ పెద్ద బ్లాగ్స్, ఈ వీడియోస్ దీన్ని చూడండి, లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఇంకొంచెం క్రియేటివిటీతో ఇంకొంచెం కంటెంట్, మంచి కంటెంట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మా పర్సనల్ లైఫ్ అండి. దీనికి ఎవరు రిలేట్ చేసుకొని ఏదో చేయాలని కాదు, జస్ట్ చూసి ఆనందిస్తారు అని పెట్టడమే అన్నమాట. అండ్ షిట్జు డాగ్స్ వచ్చేసి డాగ్ గురించి అయితే మేము చేసినట్టుగా మీరు చేయాలి అని కాదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ హ్యాపీనెస్. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కడైనా మంచి పాయింట్స్ ఉంటే తీసుకోండి, అట్లాగని ప్రతిదీ మీరు తీసుకొని చెయ్యాలి అని కూడా నేను చెప్పను. దిస్ ఈజ్ ఆల్ అవర్ హ్యాపీనెస్ అనమాట. షిట్జు పప్పీని తేవడం కూడా ఒక రీజన్ ఉండింది. ఇంట్లో చాలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అప్పుడు కోవిడ్ టైంలో బాగా వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా డిప్రెషన్స్ ఇవన్నీ ఉండినాయి అందరికీ, మోస్ట్లీ ఇంట్లో అందరికీ. ఆ టైంలో మేము తీసుకోవాల్సి వచ్చింది డాగ్ని. సో దట్ మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతే దాంతో ఆడుకోవడము ఇవన్నీ చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. సో అప్పటి నుంచి అది ఉంటే ఇంట్లో ఏంటో కళలాగా ఉంటుంది, ఇంట్లో బాగుంటుంది. అండ్ ఏం చెయ్యదు, జస్ట్ పడుకుంటుంది, తింటుంది, ఆ ట్రీట్ కోసం అరుస్తుంది అంతే తప్ప దాన్ని ఏం అసలు ఏమి ఎక్కువగా దానికి చేయాల్సింది ఏముండదు. ఇంతనే గ్రూమింగ్ ఇవన్నీ కొంచెం మనం ప్రొఫెషనల్గా మనం ఆల్రెడీ గ్రూమర్స్ దగ్గర తీసుకెళ్తాం కాబట్టి అది కూడా మనకి ఎంత ఇది కాదు. డైలీ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఐస్ కానీ పాస్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటుంటే సో చూడు మళ్ళీ వచ్చి చెప్తాను. నేను అందుకే కావాలని మాట్లాడుతున్నాను. ఇంకా ట్రీట్ ఏమైనా కావాలంట, వీడికి కావాలంటే ట్రీట్. ఇప్పుడు దాని అయిపోయింది, ఇప్పుడు దాకా గోల, ఇప్పుడు వీడికి కావాలంట ట్రీట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లూసీస్ 3rd birthday vlog అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా పెట్ ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి, ఇలాంటి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. అండ్ మా లూసీ పాపకి మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలి. సో ఆఫ్టర్ లాంగ్ డే మేకప్ ఏది పెట్టుకున్నానో ఇదంతా రిమూవ్ చేసేస్తాను అనమాట. దిస్ ఇస్ కనిపిస్తుంది బయోడర్మా మేకప్ రిమూవర్. ఫేస్కి ఐస్కి పెట్టుకోవచ్చు. సో ఇది నేను క్లాత్ తీసుకున్నాను, కాటన్ వైప్స్ అయిపోయాయి.
ఫస్ట్ ఫేస్ది తీసేసి లాస్ట్కి ఇందాక పెట్టుకున్నా చూడండి, ఇది తీసేసి మా లూసీ వాళ్ళ బర్త్డేని ఎక్కువ ట్రీట్స్ ఇచ్చేసాను, అరుస్తుంది ఇంకా ట్రీట్స్ కావాలని. ఇప్పుడు ఇంకా రేపటి నుంచి స్టిక్ పట్టుకోవడమే. కాటన్ తీసుకొని రావాలి, అయిపోయా చూసుకోలేదు. సో బర్న్ మార్క్స్ మీకు కనపడుతుండొచ్చు, చూసారా? ఇక్కడి వరకు ఇలా కాలేదన్నమాట. ఇక్కడ నాకు ఎక్కువగా ఉంటుంది సరే పైన, అండ్ ఇక్కడ పడింది, ఇక్కడ పడింది, ఇక్కడ చూడండి, ఇక్కడ. మేకప్ తీసేసుకుంటాం, ఇప్పుడు కొంచెం వాష్ చేసేసుకుందాం. బ్రైట్ ఫేస్ వాష్, లైక్ రైస్ వాటర్ మనం కడుగుతాం చూడండి, దాంతో తయారు చేసిన ఫేస్ వాష్ ఉంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇది కూడా. కొంచెం తీసుకొని వాష్ చేసుకొని వస్తాను. సో బ్రీతి లైఫ్ హర్బల్ లైఫ్ బ్రీతి లైఫ్ సీరం ఒక్కటే నైట్లో పెట్టుకుంటా. Done for the day.